ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి గత ఒక సంవత్సరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది, కొత్త పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా మన డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ జనరేషన్ కానీ, క్వాలిటీ కంట్రోల్, పబ్లిక్ హెల్త్, క్రైమ్ కంట్రోల్, ఇవన్నీ అంశాలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయింది అని రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ మంత్రి కొల్లు రవీందర్ సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి వస్తున్న 6 months to 1 yearలో ఏమేం ప్రయారిటీస్ ఉంటాయి, వీటన్నిటి మీద ఇక్కడ సుదీర్ఘ చర్చ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ స్థాయి అధికారులకి ఏమైనా సమస్యలు ఉన్నా వీటి మీద కూడా ఇక్కడ డీటెయిల్గా చర్చ చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువస్తాము. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా డిసిజన్స్ మనకి పెండింగ్ ఉన్నా, కొన్ని రూల్స్ అమెండ్మెంట్స్ కావాలి అండ్ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్రైమ్ కంట్రోల్ మన డిపార్ట్మెంట్కి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా క్రైమ్ కంట్రోల్, దీనిలో ఐడి లిక్కర్ని కంట్రోల్ చేసుకోవడానికి నవోదయం 2.0 ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాల్ని ఐడి నుంచి ఫ్రీ డిక్లేర్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇప్పుడు నవోదయం 2.0 ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. ఏప్రిల్ మంత్లో కొన్ని జిల్లాలని ఐడి లిక్కర్ నుంచి ఫ్రీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత పబ్లిక్ డ్రింకింగ్ కానీ, బెల్ట్ షాప్స్, ఎంఆర్పి వైలేషన్స్, కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా సూపర్విజన్ ఉండాలి, ఏ విధంగా పర్యవేక్షణ ఉండాలి, దీని మీద కూడా కొన్ని కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. So we are continuing with the meeting and I hope that Excise Department will be able to serve the public of Andhra Pradesh in an efficient manner. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు, ఈఎస్లు, ఏసీలు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో, గౌరవ కమిషనర్ గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు, ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా, ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ